చెప్పిండట బిడ్డ మంచి సంబంధం కదా ఎందుకు వదిలిపెట్టాలని ఆలోచిస్తానట్రా. నాన్న ఇలాంటి సంబంధాలు ఇంకా ఎన్నో వస్తాయి. ఇంకా 2 years వరకు నేను పెళ్లి చేసుకుని చెప్పినా కదా. ఏమి బిడ్డ నువ్వు అట్లనే మాట్లాడతాను. నీ స్టడీ అయిపోయినాక జాబ్ వచ్చినాక పెళ్లి చేద్దాం రా, మంచి సంబంధం కదా. అబ్బా నాన్న నీకు ఎట్లా చెప్పాలి, నువ్వు ఇట్లా పెళ్లి తప్పి తీసుకొస్తుంటే నాకు చదువు ఇంట్రెస్ట్ పోతుంది నాన్న. ఎందుకు బిడ్డ అంత కోపం చెప్తానవే, మంచి సంబంధం కదా అని ఆలోచించమని చెప్తానా. నాన్న నేను నీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదనే ఇప్పుడే పెళ్లి చేసుకోనని, అర్థం చేసుకోవేంది. అయినా నువ్వేంటే అందరు నాన్న లెక్క ఆలోచిస్తున్నావు. అట్లా బిడ్డ అసలే రోజులు మంచిగా లేవు, సంబంధం మంచిది, నువ్వు అసలు చేసుకోమంటాను. మరి నీ ఇష్టం చెప్పు, మరి ఇవాళ నువ్వు ఇష్టపడతానవా? ఏం బిడ్డ నీ ఏం మాట్లాడా నువ్వు సమాధానం సపోర్ట్ చేస్తావు, నువ్వు కరెక్ట్ చెప్పు, నువ్వు అని ఇష్టపడతానని చెప్పు. ఇదేనా నాన్న నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేను పెళ్లి చేసుకోనంటే నాకేదో ఉన్నట్టు అర్థం చేసుకుంటావా? అట్లా బిడ్డ నిన్ను నమ్మకుంటే నీ ఎవరు నమ్ముతారా? లోకం పరిస్థితి ఎరిక ఎన్నో చూస్తాను ఎన్నో పోతాను, అందు గురించి నా భయం నాకు ఉంటుంది కదా. నువ్వేం భయపడేగా నాన్న, నేను ఎప్పుడు నీ పరువు పోయే పనులు చేయను. ఒకవేళ అలాంటివి ఉన్నా నువ్వు ఒప్పుకున్నాకనే వేసుకుంటా.